వెల్కమ్ టు సుమన్ టీవీ. రంపచోడవరం, నేను మీ బాలు. పోలవరం జిల్లా ప్రధాన కేంద్రం రంపచోడవరంలో జిల్లా వ్యాప్తంగా ఎండ్ల గణన, స్థలాల గణన సంబంధించి సెన్సెస్ కార్యక్రమం విజయవంతంగా ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ గారు 5K రన్తో ప్రారంభిస్తున్నారు. ఇందుకు సంబంధించిన జిల్లా కేంద్రం సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి 5K రన్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి వివిధ రకాల డిపార్ట్మెంట్ల నుంచి అందరూ 5K రన్ రంపచోడవరం పొరవీధుల్లో ప్రారంభించి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు విద్యార్థులు అన్ని డిపార్ట్మెంట్లతో ర్యాలీగా ప్రారంభిస్తున్నారు. ఈరోజు మన పోలవరం జిల్లాలో డిజిటల్ సెన్సెస్లో భాగంగా మనం టేకప్ చేస్తున్నటువంటి సెల్ఫ్ ఎన్యూమరేషన్ని ప్రమోట్ చేయడానికి, అవేర్నెస్ పెంచడం కోసము ఒక 5K రన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. సో మనందరికి కూడా తెలిసి ప్రతి 10 yearsకి కూడా మన భారతదేశంలో సెన్సెస్ ఆపరేషన్స్ టేకప్ చేస్తాం, అంటే జనగణన మనం టేకప్ చేస్తాం. సో మన యొక్క సమాజం యొక్క సోషల్ స్టేటస్ ఎలాగుంది, ఎకనామిక్ స్టేటస్ ఎలాగుంది, అలాగే వేరియస్ పారామీటర్స్ మీద ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా మనం వేరియస్ డీటెయిల్స్ అనేది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ 10 yearsలో భాగంగా టేకప్ చేసే ఈ యాక్టివిటీలో ఈసారి జరిగేటటువంటి సెన్సెస్ 2026 సెన్సెస్లో ఫస్ట్ టైం మనం డిజిటైజేషన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాము. అంటే మనం క్యాప్చర్ చేసేటటువంటి ప్రతి డీటెయిల్స్ని కూడా మనము ఆన్లైన్లో మొబైల్ యాప్ ద్వారా క్యాప్చర్ చేస్తాం. దాంట్లో కూడా మరీ ముఖ్యంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది ప్రభుత్వం. సో ఎన్యూమరేటర్స్ ఎవరు కూడా మీ ఇంటికి వచ్చి, చాలామంది ఇప్పుడు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ జాబ్ రీత్యా కానీ లేకపోతే ప్రొఫెషనల్గా కానీ వేరే ప్లేసెస్కి మైగ్రేట్ అవుతూ ఉండడం కూడా మనం చూస్తున్నాం. సో గవర్నమెంట్ ఈసారి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆప్షన్ మనకి ఇచ్చింది. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మనం సెన్సెస్ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ సొంతంగా వాళ్ళ డీటెయిల్స్ని క్యాప్చర్ చేసుకునేటటువంటి అవకాశాన్ని మనకి పొందుపరిచింది. సో ఆల్రెడీ ఈ యాక్టివిటీస్ని మనం లాస్ట్ 10 daysగా ఏప్రిల్ 15th నుంచి కూడా మనం టేకప్ చేయడం జరిగింది. ఇంచుమించు 10,000 హౌస్ హోల్డ్స్ మన జిల్లాలో ఇప్పటికే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ సిటిజన్, సో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా నేను తెలియదలుచుకున్నాను, మీరు తప్పనిసరిగా జనగణనలో మీరు రిజిస్టర్ అవ్వాలి. అలాగే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా రిజిస్టర్ అయితే మన ఎన్యూమరేటర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కోడ్ ఇస్తే మళ్ళీ అక్కడ మనకి టైం కూడా మనం సేవ్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నాను. అలాగే ట్రైనింగ్కి సంబంధించినట్లయితే ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసాము. ఇప్పటికే అన్ని మండల్స్లో వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేసాము. సో ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. దాని తర్వాత మే 1వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వచ్చి కూడా ప్రతి ఒక్క డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తారని, ఈ ఎంటైర్ ప్రాసెస్లో ప్రజలు భాగస్వాములు అవ్వాలని చెప్పి, అలాగే ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగా వచ్చి వారి యొక్క డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ గారు సుమారు 2 కిలోమీటర్లు రంపచోడవరం పురవీధుల్లో స్వయంగా 5K రన్లో పాల్గొని అటు విద్యార్థులకు, ఇతర ఉద్యోగులకు, గ్రామస్తులందరికీ చైతన్యం కలిగించే రీతిలో రన్నుని నిర్వహించారు. అయితే కలెక్టర్ 2 కిలోమీటర్లు ఏకదాటిగా ర్యాలీలో పాల్గొనడం అటు గ్రామస్తులు, పబ్లిక్ అందరూ కూడా చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. ఏకదాటిగా పాల్గొన్న ఈ ప్రయాణం, ఈ 5K రన్ రంపచోడవరం సబ్ కలెక్టర్ ఆఫీసు, అలాగే అంబేద్కర్ సెంటర్, ఫారెస్ట్ చెక్ పోస్ట్ మీదుగా కొనసాగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ జనగణన కార్యక్రమంలో పూర్తిగా అందరూ స్వయంగా ఆన్లైన్ ద్వారా పాల్గొనాలని, అలా మిస్ అయిన వారు కూడా మాన్యువల్గా కూడా పాల్గొచ్చని జిల్లా కలెక్టర్ తన 5K రన్ ద్వారా తెలియజేశారు.